ఉండి నియోజకవర్గంలో అల్లకల్లోలం జరుగుతుంది. ఉండి నియోజకవర్గం మన విజయవాడ దగ్గర, భీమవరం దగ్గర. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్, దగ్గరుండి 8 చర్చిలు కూలగొడితే ప్రభుత్వం మాట్లాడుతాం. ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా చంపితే ప్రభుత్వం మాట్లాడకపోగా ఆయన తాగి చచ్చిపోయాడని నింద వేస్తారు. ఈరోజు ఎన్ని తాడులు పెరుగుతున్నా మన క్రైస్తవుల తరపున మాట్లాడడానికి ఒక్క వ్యక్తి, ఒక్క పార్టీ, ఒక్క నాయకుడు, ఒక్క అధికారి, ఒక్క వ్యవస్థ, ఒక్క పోలీస్ ఉన్నాడా? లేరు. ఈరోజు క్రైస్తవుడికి భూమి మీద నాదుడు అనేవాడు లేకుండా అయిపోయాడు. క్రైస్తవులకు దిక్కు లేదు. క్రైస్తవుడికి కనీస భద్రత కల్పించే వ్యక్తి లేడు. అలాంటి పరిస్థితుల్లోనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా క్రైస్తవుల జోలికి ఎవరైనా రావాలంటే క్రైస్తవుల తరపున ప్రాణాలకు తెగించి పోరాడి నిలదీసి ప్రశ్నించడానికి ఒక అభినయ దర్శనం ఉన్నాడని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నా. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, అణగారిపోతున్న ప్రజలు, ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరుగుతుంది.